ఇవన్నీ జరిగాయి ఒకప్పుడు. నాకు తెలిసి ఆ రోజులు పోయినాయి. అంటే మేబీ ఇప్పుడు కూడా సింపథైజర్స్ ఉన్నారు, కానీ అంత పర్సంటేజ్లో ఒకప్పుడు 90% ఉంటే నాకు తెలిసి ఇప్పుడు ఒక 50-60% ఉండొచ్చు, విచ్ ఈస్ అ గుడ్ థింగ్. 90%తో పోల్చుకుంటే 50-60% ఈజ్ స్టిల్ అంటే ఎంతో కొంత మనం ప్రోగ్రెస్ అయ్యామని అర్థం. సో ఇప్పుడు ఎవరైతే మైండ్ సెట్ మారిందో వాళ్ళు పూనుకుంటే తప్ప కాశ్మీర్కి ఫ్యూచర్ ఉండదు. కాశ్మీర్ అనేది ఈ శాండ్విచ్ మధ్యలో ఇరుక్కున్నట్టు ఆల్మోస్ట్ ఒక 100 years నుంచి దే ఆర్ గోయింగ్ త్రూ ది సేమ్ ఆర్డీల్. అండ్ ఇఫ్ దే వాంట్ టు కంటిన్యూ ద సేమ్, దెన్ ద డెసిషన్ కంప్లీట్లీ లైజ్ విత్ కాశ్మీరీ పబ్లిక్ నౌ. మీరు బయట నుంచి మీకు టూరిజం ఇంపార్టెంట్ అని మీరు అంటున్నప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారా? మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మీరేదో మీ గుండెల మీద బుల్లెట్లు తీసుకోమని నేను చెప్పట్లేదు. ఎక్కడన్నా మీకు సస్పిషియస్ మూమెంట్ కనపడిందా, లేకపోతే ఎక్కడన్నా టెర్రరిజంకి ఎవరైనా హెల్ప్ చేస్తున్నట్టు మీకు కనపడిందా, మీరు దాన్ని మీ వైపు నుంచి ఏం చేయొచ్చో మీరు చెయ్యాలి.